నాకు 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారండి. మా అమ్మగారికి బాగోదు. మా తమ్ముడికి నాకును 9 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంటది ఏజ్ విషయంలోని. అప్పుడు నేను ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అదే 10థ్ క్లాస్ అయిపోయి ఇంటర్మీడియేట్‌లో జాయిన్ అయినప్పుడు. ఆ టైంలో మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు మా కుటుంబ సభ్యులు చాలామంది వచ్చారు. వస్తారు కదా! వచ్చిన తర్వాత నీకేమి నువ్వు బాగా 10థ్ క్లాస్ బాగా చదువుకున్నావు కదా! మంచి మార్కులు వచ్చాయి కదా! నీకు నేను మా ఇంటికి తీసుకెళ్ళి చదివిస్తాను అది ఇది అని వచ్చిన చాలామంది చెప్పారు. ఆ! అప్పుడు ఆ మాటలు అక్కడి వరకే. తర్వాత ఎవడు పట్టించుకోలేదండి. ఎవడో కనీసం మేము ఎలా ఉన్నాం తింటున్నాం ఉంటున్నాం కూడా ఎవడో ఎందుకు మా ఇంటి పక్కన ఉన్న మా నాన్నగారు తమ్ముడు గారే చూడలేదండి. ఎరా ఫోన్ చేశారని ఒక్క మాట కూడా ఇప్పుడు అనలేదు. ఇంకంతే ఇప్పుడు అంటే ఎవరి జీవితం వాళ్ళకి కుటుంబ సభ్యులు వాళ్ళకి పిల్లలు ఉన్నారు. వాళ్ళు కష్టపడి బతికిన వాళ్ళండి. ఇంకా ఏ విధంగా ఉంటుందండి ఎవరి గురించి వాళ్ళే చూసుకోవాలి. కరెక్ట్గా అంటే అప్పుడు నాకు ఆ వయసులో ఏంటంటే పని చేస్తే డబ్బులు వస్తాయని కూడా నాకు తెలియదు. అది అలాంటి వయసున అది. ఎందుకంటే చదువుకోవడం క్రికెట్ ఆడుకోవడం ఇంకా రొటీన్ అదే. కాలేజీకి వెళ్ళడం ఇంక అదే. ఆ మూడే. అప్పటి వరకు 3 నెలల వరకు బాగానే ఉందండి మా ఇంట్లోనే. ఆ 3 నెలల తర్వాత తినడానికి తినలేదు ఇంట్లోనే. మా అమ్మగారు బాగోదు. మా అమ్మగారు ఎక్కడ వర్క్ చేయరు. 3 నెలల తర్వాత అసలు నిజంగా తినడానికి తినలేదు. అలాగా అప్పుడు అలా కాలేజ్ చదువుతూను అనకాపల్లిలోని పెయింటింగ్ వర్క్ చేయడానికి వెళ్ళేవాడిని. పెయింటింగ్ వర్క్ చేయడానికి నాకు 50 రూపాయలు ఇచ్చేవారండి. హెల్పింగ్ చేసేవాడిని. తర్వాత అలాగే నేను కూడా పెయింటింగ్ చేసేవాడిని. వచ్చేటప్పుడు బియ్యం తీసుకొచ్చేవాడిని, కూరగాయలు తీసుకొచ్చేవాడిని. అప్పుడు నాకు అప్పుడు 14, 15 వయసు అంటే మా తమ్ముడికి 6 సంవత్సరాలు అలా ఉంటుంది అంతే. జీవితం ఎప్పుడు నా గురించి నేను ఎప్పుడు ఆలోచించుకోలేదండి. నేను మా నాన్నగారు ఎప్పుడైతే చనిపోయారో తర్వాత చాలా పనులు చేశాను. పెయింటింగ్ వర్క్ చేశాను, సెక్యూరిటీ గార్డ్ కింద చేశాను. తర్వాత అనకాపల్లిలోని లేబర్ పనికి కూడా వెళ్ళానండి. చాలా వర్కులు చేశాను. బొంకులో చేశానండి ఎక్కువ. నిజంగా నాకు మా అమ్మని మా తమ్ముని చూసుకోవడానికి కారణం బొంకేనండి. అప్పుడు అనకాపల్లిలోని పూడిమరపు రోడ్డులోని శ్రీ లక్ష్మీ గణపతి బీపీసీఎల్ బంక్ ఉంటుందండి. ఆ బంకు నాకు 3 సంవత్సరాలు నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా అందులో జాబ్ చేసుకున్నానండి. అందులో నేను చేస్తూనే ఇంటర్మీడియట్ చేసాను. తర్వాత ఐటీఐ చేశాను. తర్వాత కరస్పాండెంట్గా ఆంధ్ర యూనివర్సిటీ బీఏ చేశానండి, ఓపెన్ యూనివర్సిటీ. కానీ చదువు మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదండి. ఎన్ని కష్టాలు వచ్చినా చదువుకోవాలి. చాలా విలువైందండి ఎడ్యుకేషన్ మాత్రం. చాలా విలువైంది. నీకు ఈరోజు అది ఉపయోగపడవచ్చు, రేపు నీకు అది ఉపయోగపడుతుంది కంపల్సరీగా. అది నువ్వు ఉపయోగించడంలో కూడా ఉంటుంది. ఎడ్యుకేషన్ మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. మనం ఎన్ని ఇబ్బందులు పడినా సరే చదువుకోవాలి. ప్రజెంట్ ఇప్పుడు మనం చదువుకున్నాం. మన 10th క్లాస్ బ్యాచ్ ఉంది, అందరూ కలిసి చదువుకునే వాళ్ళం కదా. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నారు. కొందరికి గవర్నమెంట్ జాబ్లు వచ్చాయి, కొందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, కొందరు బిజినెస్ పరంగా అలాగా. మనం ఒకప్పుడు అందరూ కలిసే ఉండేవాళ్ళమే కదా. మనం కానీ ఏమైందంటే మనం అక్కడ ఏంటంటే మనం చదువుకోలేదు కాబట్టి మనం ఇలా ఉండిపోయాం. ఇంకా చదువుకుంటే ఇంకా మనం డెవలప్మెంట్ నేను అప్పుడు అనుకుంటాం, అరే అటు కంటిన్యూగా చదువుకున్నాడు కాబట్టి వాడు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు రా, నేను చదువుకోలేదు కాబట్టి. అది కంపల్సరీ ప్రతి ఒక్కడు అనుకుంటాడు. అది కంపల్సరీగా నువ్వు బయటికి చెప్పవచ్చు, నీ మనసులో నువ్వు అనుకుంటావు అని చూడగానే. కంపల్సరీగా ఎడ్యుకేషన్ మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దాన్ని కంటిన్యూ చేయాలి. మంచి లైఫ్ ఉంటుందండి చదువుకుంటే మాత్రం.